మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. రేపే 12 ఆషాఢ శనివారం రాత్రి 6:30 నుండి 9:30 మధ్యలో గుమ్మం దగ్గర ఇది చల్లితే చాలు కష్టాలు కన్నీళ్లు పోతాయి, వద్దన్న డబ్బు వస్తుంది. లక్ష్మీదేవి డబ్బుల మూటతో మీ ఇంట్లోకి అడుగుపెట్టి మీకు ఐశ్వర్యాన్ని ప్రసాదిస్తుందని, మీ సంపాదనను కూడా పెంచుతుందని పురాణాలు శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి. ఈ పరిహారాన్ని చేయటం వల్ల ఇంట్లో కష్టాలు బాధలు తొలగిపోయి అద్భుతమైన ఫలితాలు వస్తాయి. శనివారం నాడు సూర్యోదయానికి ముందే నిద్రలేచి ఇంటిని వాకిలిని శుభ్రం చేసుకోండి. ఇంటిని శుభ్రం చేసేటప్పుడు ఉప్పు కర్పూరము కలిపిన నీటితో తుడిస్తే చాలా మంచిది. ఎందుకంటే ఇంట్లో తెలియకుండా ఉండే నకారాత్మక శక్తులన్నీ అంటే నెగిటివ్ ఎనర్జీ బయటికి వెళ్ళిపోతుంది. ఆ తర్వాత గుమ్మానికి పసుపు రాసి కుంకుమతో బొట్లు పెట్టి గుమ్మం పైన అందమైన ముగ్గు వేయండి. మీరు ఈరోజు గుమ్మాన్ని ఎంత చక్కగా అలంకరిస్తారో అంత త్వరగా లక్ష్మీదేవి మీ ఇంటికి వస్తుంది. కనుక ఈరోజు గుమ్మం దగ్గర ఇది చల్లితే చాలు మీ జీవితం అద్భుతంగా మారిపోతుంది. మీ సుడి తిరిగిపోతుంది. లక్షలు కాదు కోట్లు వచ్చి పడతాయి. మీరు కోరినంత ధనం వస్తుంది. ధన సమస్యలు పోతాయి. ధనం మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తుంది అని పండితులు చెప్తూ ఉన్నారు. ఇంతకీ శనివారం రోజు సాయంత్రం 6:30 నుండి 9:30 మధ్యలో గుమ్మం దగ్గర ఏం చల్లాలి అనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము. ముందు ఒక పవిత్ర కథను విందాం. ఫ్రెండ్స్, ఈ వీడియో చూసే ముందు కామెంట్ బాక్స్లో ఓం నమో వెంకటేశాయ అని కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోవద్దు. గంగాపురం అనే ఒక అందమైన గ్రామం సముద్రం పక్కన ఉంది. ఆ ఊరిలో చాలామంది చేపలు పట్టి అమ్ముకుని బ్రతికేవాళ్ళు. రమేష్ అనే వ్యక్తి తన భార్య కళ్యాణితో కలిసి అక్కడే ఉండేవాడు. రమేష్ కూడా చేపలు పట్టి అమ్ముకునేవాడు. ఒకరోజు పోలీసులు ఊరి పెద్దలు ఒక కొత్త నియమం పెట్టారు. ఇకపై ఉదయం 4 గంటల నుండి మధ్యాహ్నం 2 గంటల వరకు మాత్రమే సముద్రంలో చేపలు పట్టాలి. ఎందుకంటే ఇప్పుడు వర్షాకాలం కాబట్టి సముద్రం చాలా ఉద్రిక్తంగా ఉంటుంది. ఎక్కువసేపు సముద్రంలో ఉండటం ప్రమాదం అని నియమం పెట్టారు. రమేష్ ఈ విషయం కళ్యాణికి చెప్పాడు. అయితే రేపు ఉదయాన్నే వెళ్ళి చేపలు పట్టి త్వరగా ఇంటికి వచ్చేయండి అంది కళ్యాణి. వచ్చే నెలలో మా పుట్టింట్లో పెళ్ళి ఉంది కదా, అక్కడికి వెళ్ళాలంటే నాకు నగలు కావాలి. నగలు లేకపోతే మా పుట్టింటి వాళ్ళ ముందు నాకు మర్యాద ఉండదు. మన నగలు సెటు దగ్గర తాకట్లో ఉన్నాయి. వాటిని ఎప్పుడు విడిపించుకోవాలో ఏమో అని బాధపడింది. నువ్వేం కంగారు పడుకులే, ఈ నెల నేను బాగా కష్టపడి డబ్బులు సంపాదిస్తాను. ఆ డబ్బుతో నగలు విడిపించేస్తానులే అని రమేష్ ధైర్యం చెప్పాడు. అదే ఊర్లో వీరయ్య అనే మరో మత్స్యకారుడు ఉండేవాడు. అతను చాలా సోమరిపోతూ కష్టపడకుండానే డబ్బు కావాలనుకునేవాడు. రమేష్ వెళ్ళి కొత్త నియమం గురించి వీరయ్యకు చెప్పాడు. ఏంటి వీరయ్య, ఇంకా నిద్రపోతున్నావా? మనం 12 గంటల తర్వాత సముద్రంలోనికి వెళ్ళకూడదట అన్నాడు రమేష్. ఎందుకు? 12 గంటలు దాటాక సముద్రం ఏమైనా మాయమైపోతుందా అని వీరయ్య వెటకారంగా అడిగాడు. సముద్రం మాయం కాదు. వర్షాకాలం కాబట్టి సముద్రం కోపంగా ఉంటుంది. కాస్త అటు ఇటు అయినా మనం సముద్రంలో మునిగిపోతాం అన్నాడు రమేష్. నేనేమీ నీ అంత పిరికివాడిని కాదు. నేను ఏ సమయంలో అయినా సముద్రంలో చేపలు పడతాను. ఆ నియమాలన్నీ నీలాంటి పిరికి వాళ్ల కోసం అంటూ వీరయ్య రమేష్ మాటలు అస్సలు వినలేదు. మరుసటి రోజు నుండి రమేష్ ఉదయం 4 గంటలకే చేపలు పట్టడం మొదలుపెట్టాడు. ఊర్లో ఉన్న ఇతర మత్స్యకారులందరూ కూడా ఉదయాన్నే చేపలు పట్టి అమ్ముకోవడానికి వెళ్ళారు. మరోవైపు వీరయ్య ఆలస్యంగా నిద్రలేచాడు. అమ్మో, అప్పుడే 12 గంటలు అయ్యిందా? రాత్రి ఎక్కువసేపు తాగి పడుకున్నాను. సర్లే, ఇప్పుడైనా సముద్రం దగ్గరికి వెళ్ళి చేపలు పడతాను అనుకున్నాడు. వీరయ్య వల పట్టుకొని సముద్రం దగ్గరకు వెళ్ళాడు. కానీ అక్కడ ఉన్న అధికారులు అతన్ని ఆపారు. ఏంటి, నీకు పచ్చి పట్టిందా? ఈ సమయంలో ఇక్కడికి ఎందుకు వచ్చావు? మధ్యాహ్నం 12 గంటల తర్వాత ఇక్కడ ఎవరూ ఉండకూడదని తెలియదా అని కోపంగా అడిగారు. సార్, నేను 14 ఏళ్లప్పటి నుండి ఇక్కడే చేపలు పడుతున్నాను. నాకు ఈ సముద్రం బాగా తెలుసు. దయచేసి నన్ను చేపలు పట్టుకోవడానికి అనుమతించండి అని వీరయ్య బ్రతిమలాడాడు. కుదరదు. నీకు అవకాశం ఇస్తే అందరూ వస్తారు. నువ్వు చేపలు పట్టాలనుకుంటే ఉదయం 4 గంటలకే రావాలి అంటూ అధికారులు వీరయ్యను అక్కడి నుండి పంపించారు. రమేష్ చెప్తూ ఉంటే ఏమో అనుకున్నాను, కానీ ఈ అధికారులు నిజంగానే సముద్రం వైపుకు పంపటం లేదు. ఇప్పుడు ఖాళీ చేతులతో ఇంటికి వెళ్తే నా భార్య తిడుతుంది అని వీరయ్య ఆలోచించుకుంటూ ఇంటికి వెళ్తున్నాడు. దారిలో అతనికి రమేష్ ఇల్లు కనిపించింది. రమేష్ ఇంటి బయట చేపలతో నిండిన ఒక బుట్ట ఉంది. అరే, ఈ బుట్ట నిండా చేపలు ఉన్నాయి. వీటిని అమ్ముకుంటే బాగా డబ్బులు వస్తాయి. రమేష్ కష్టపడి పట్టినట్టు ఉన్నాడు. నేను వీటిని దొంగిలించి అమ్ముకుని డబ్బులు సంపాదించుకుంటాను అంటూ
వీరయ్య రమేష్ ఇంటి ముందున్న చేపల బుట్టను దొంగిలించి పట్టణానికి వెళ్ళాడు. ఇంతలో రమేష్ ఇంటి లోపల నుండి బయటకు వచ్చి చూస్తే చేపల బుట్ట కనిపించలేదు. అయ్యో, నా చేపల బుట్ట ఇక్కడే కదా పెట్టాను. కళ్యాణి, నా చేపల బుట్టను చూసావా అని అడిగాడు. లేదండి, నేను చూడలేదు. అసలు చేపల బుట్ట బయట ఎందుకు పెట్టారు? ఇంట్లోకి తీసుకురావాల్సింది కదా అంది కళ్యాణి. పట్టణానికి వెళ్తున్నాం కదా, అమ్మాల్సిన చేపల్ని ఇంటికి ఎందుకు తేవటం అని బయటే పెట్టాను. ఎవరో దొంగిలించినట్టున్నారు అని అన్నాడు. దొంగ ఎక్కడికి వెళ్తాడు? నేరుగా సంతకే కదా వెళ్తాడు. ఒక్కసారి సంతకెళ్ళి చూడండి, మన బుట్ట ఎవరి దగ్గర ఉందో తెలుస్తుంది అని చెప్పింది కళ్యాణి. రమేష్ వెంటనే సంతకు వెళ్ళాడు. సంతలో వీరయ్య రమేష్ చేపల బుట్టను తన ముందు పెట్టుకొని చేపల్ని అమ్ముతూ ఉన్నాడు. అరే, ఈ చేపల బుట్ట నాది, నేను ఇంటి బయట పెట్టాను. నువ్వెందుకు దొంగతనం చేసి తీసుకొచ్చావు అని రమేష్ కోపంగా అడిగాడు. రమేష్, నేను దొంగతనం చేయటం ఏంటి? నేను ఉదయం 3 గంటలకు నిద్రలేచాను. 3 గంటల నుండి 4 గంటల దాకా ఎంతో కష్టపడి ఈ చేపలన్నీ పట్టాను. వాటిని ఇప్పుడు అమ్ముతున్నాను అని వీరయ్య అబద్ధం చెప్పాడు. చుట్టుప్రక్కల ఉన్న వారంతా వీరయ్య మాటలే నమ్మారు. రమేష్ ఏమీ చేయలేక ఇంటికి వెళ్ళిపోయాడు. ఏంటండి, మన చేపల బుట్ట దొరికిందా అని రమేష్ని అడిగింది కళ్యాణి. దొరికింది. అదే ఆ వీరయ్య ఉన్నాడు కదా, అతని దగ్గరే మన బుట్ట కనిపించింది. అతనే దొంగిలించాడు అని రమేష్ జరిగిందంతా కూడా కళ్యాణితో చెప్పాడు. కళ్యాణి రమేష్ని ఓదారుస్తుంది. మరుసటి రోజు కూడా రమేష్ ఉదయాన్నే నిద్రలేచి సముద్రం దగ్గరికి వెళ్ళాడు. అతని వలతో చేపల్ని పట్టి ఒక బుట్టలో వేసుకుంటూ ఉంటాడు. ఆ రోజు కూడా వీరయ్య రమేష్ కష్టపడి పడుతున్న చేపల్ని దొంగిలించాలని నిర్ణయించుకుంటాడు. ఎంత కష్టపడి చేపలు పడతావో పట్టు, నువ్వు కష్టపడి పట్టే చేపలన్నీ నేను హాయిగా అమ్ముకుంటా అనుకుంటూ వీరయ్య చెట్టు చాటున నిలబడి రమేష్ని గమనిస్తూ ఉంటాడు. రమేష్ చేపల్ని పట్టి బుట్టలో వేసుకుంటూ ఉంటాడు. రమేష్ అతని సైకిల్ దగ్గరికి వెళ్తూ ఉండగా వీరయ్య రమేష్ బుట్టను దొంగిలించి అక్కడి నుండి పారిపోతాడు. అరే, నా బుట్ట మళ్ళీ కనిపించట్లేదు, ఇదంతా వీరయ్య చేసి ఉంటాడు అంటూ రమేష్ సైకిల్ తొక్కుతూ వీరయ్య వెంట పడతాడు. వీరయ్య మర్యాదగా ఆ చేపల బుట్ట నాకు అప్పగించు అని అడుగుతాడు. అస్సలు కుదరదు. నువ్వు ఎంతో కష్టపడి చేపలు పట్టి ఉండవచ్చు. నేను కూడా అంతే కష్టపడి నీ దగ్గర చేపలు దొంగిలించాను. కొద్ది క్షణాల ముందు వరకు ఈ చేపలు నీ సొంతం, ఇప్పుడు ఈ చేపలు నాకు మాత్రమే సొంతం అన్నాడు వీరయ్య. రమేష్ అతని మాటలు విని ఎంతో బాధపడ్డాడు. ప్రతిరోజు ఇతను నా కష్టాన్ని దోపిడీ చేస్తున్నాడు. స్వామి వెంకటేశ్వర, ఏంటయ్యా ఇది? నేను ఎంతో కష్టపడి పనిచేస్తూ ఉన్నాను, కానీ నా కష్టానికి తగ్గ ఫలితం దొరకటం లేదు. అతను కష్టపడకుండా కేవలం నేను పట్టిన చేపల్ని దొంగలించి డబ్బులు సంపాదించుకుంటున్నాడు. అయ్యా, మీరే నాకు సహాయం చేయాలి. నేను ఎన్నో కష్టాల్లో ఉన్నాను స్వామి అంటూ రమేష్ బోరున ఏడుస్తూ వెంకటేశ్వర స్వామిని వేడుకుంటాడు. దయగల వెంకటేశ్వర స్వామి రమేష్ బాధను అర్థం చేసుకుంటాడు. అంతే క్షణాల్లో వర్షం పడటం మొదలవుతుంది. అది మామూలు వర్షం కాదు. వర్షంలో నీటి బొట్ల బదులుగా చేపలు కురవటం మొదలవుతుంది. అది కూడా రమేష్ ఉన్న చోటే కురుస్తుంది. అలా ఆ చేపల వర్షం దాదాపు 2 గంటల సమయం కురుస్తుంది. చేపల వర్షం కారణంగా రమేష్ కళ్ళ ముందు చేపలు ఒక పెద్ద గుట్టగా పడిపోతాయి. ఆ చేపల గుట్ట ముందు వెంకటేశ్వర స్వామి ప్రత్యక్షమవుతాడు. ఆయన, కష్టం ఎప్పుడూ వృధాగా పోదు. ఇదిగో ఈ చేపలు తీసుకుని వెళ్ళి అమ్ముకో. ఇకపై ప్రతిరోజు మీ ఇంటి ముందు దాదాపు 2 గంటల పాటు ఈ చేపల వర్షం ఇలాగే కురుస్తుంది. నువ్వు సముద్రం దాకా వెళ్ళి చేపలు పట్టవలసిన అవసరం లేదు. ఇకపై హాయిగా నువ్వు బుట్ట తీసుకొచ్చి నీ ఇంటి ముందు ఎదురు చూస్తే చాలు. నేను అందించే ఈ చేపల్ని అమ్ముకుంటూ సంతోషంగా బ్రతుకు అని వెంకటేశ్వర స్వామి రమేష్ని ఆశీర్వదించి అక్కడి నుండి మాయమైపోతాడు. రమేష్ అతని కళ్ళ ముందు ఉన్న చేపల్ని ఒక పెద్ద ట్రాక్టర్ నిండా నింపుకుంటాడు. వాటిని పట్టణానికి తీసుకుని వెళ్ళి అమ్ముతాడు. ఆ రోజు నుండి ప్రతిరోజు రమేష్ చేపలు పట్టడానికి సముద్రం వద్దకు వెళ్ళేవాడే కాదు. అతను ఒక బుట్ట తీసుకుని అతని ఇంటి ముందు వచ్చేవాడు. వెంకటేశ్వర స్వామి అతని కోసం చేపల వర్షాన్ని కురిపించేవాడు. అలా వర్షంలో కురిసిన చేపలు సేకరించి బజార్లో అమ్ముకుంటూ హాయిగా జీవితాన్ని గడుపుతూ ఉంటాడు. వెంకటేశ్వర స్వామి రమేష్ని ఆశీర్వదించిన తర్వాత సోమరిపోతూ వీరయ్యకు దురదృష్టం మొదలవుతుంది. రమేష్ ఇంటి ముందు చేపల వర్షం కురవటం మొదలైన విషయం వీరయ్యకు తెలిసి అతనికి అసూయ పుట్టుకొస్తుంది. రమేష్ కష్టపడకుండానే చేపలు ఎలా పొందుతున్నాడు? నేను కూడా అదే చేపల వర్షాన్ని పొందాలి అని అనుకుంటాడు. వెంకటేశ్వర స్వామి కనిపించిన ప్రదేశం రమేష్ ఇంటి ముందు అని తెలుసుకున్న వీరయ్య రమేష్ ఇంటి పక్కన ఒక ఖాళీ స్థలంలో తన బుట్టను పెట్టుకొని నిలబడతాడు. స్వామి, నాకు చేపల వర్షాన్ని కురిపించు అని కేకులు వేస్తాడు. కానీ స్వామి వీరయ్య దురాశను, సోమరితనాన్ని, దొంగతనపు స్వభావాన్ని చూసి కోపగిస్తాడు.
మరుసటి రోజు నుండి రమేష్ ఇంటి ముందు చేపల వర్షం యథావిధిగా కురుస్తుంది. కానీ వీరయ్య ఉన్న చోట వర్షం పడదు. బదులుగా అతని బుట్టలోనికి కప్పలు, కీటకాలు పడటం మొదలవుతాయి. దుర్వాసనతో వీరయ్య తలపట్టుకొని పరుగులు తీస్తాడు. ఇది కొన్ని రోజుల పాటు జరుగుతుంది. తర్వాత వీరయ్య సముద్రం దగ్గరకు వెళ్తాడు. వీరయ్య ఎంత ప్రయత్నించినా సముద్రంలో కూడా చేపలు దొరకవు. ఇంట్లో అతని భార్య కూడా డబ్బు సంపాదించలేదని నిత్యం తిడుతూ ఉంటుంది. గతంలో దొంగిలించిన డబ్బు అంతా అనారోగ్యంతో ఖర్చయిపోతుంది. అతని దుష్టబుద్ధి, సోమరితనం వల్ల అతను ఏ పని చేయలేక చివరికి ఊరిలో అందరి దృష్టిలో చిన్నబోతాడు. రమేష్ మాత్రం దైవవరంతో సుఖంగా జీవిస్తూ తమ నగలను విడిపించుకుని కళ్యాణిని పుట్టింటికి గౌరవంగా పంపుతాడు. కష్టపడే వారికి, నిజాయితీగా ఉండేవారికి దైవం తప్పకుండా సహాయం చేస్తుందని, మోసం చేసేవారికి, సోమరిపోతులకు కష్టాలు తప్పవని ఈ కథ రుజువు చేస్తుంది. ఇక వీడియోలోకి వస్తే, శనివారం రోజు మనం గుమ్మం ముందు చల్లేటటువంటి ఈ నీటి వల్ల చెడంతా కూడా వెళ్ళిపోయి మన ఇంటి లోపలికి మంచి శక్తులు అడుగు పెట్టడానికి అవకాశం అనేది ఉంటుంది. మన ఇంటిలో మనకు తెలియకుండానే ఎన్నో రకాలైనటువంటి నకారాత్మక శక్తులు తిరుగుతూ ఉంటాయి. మంచి కానివ్వండి, చెడు కానివ్వండి, మన ఇంటి గుమ్మం లోపల నుంచి మాత్రమే ఇంట్లోకి ప్రవేశించాలి. మన శరీరంలో మన గుండె ఎంత ముఖ్యమైనదో అలాగే మన ఇంటికి గుమ్మం అనేది అంత ముఖ్యమైనది. గుమ్మానికి చాలా శక్తి అనేది ఉంటుంది. అలాగే లక్ష్మీదేవి ప్రవేశించాలన్నా, జ్యేష్ఠాదేవి ప్రవేశించాలన్నా కూడా గుమ్మం ద్వారానే ఇంట్లోకి అడుగుపెట్టాలి. కాబట్టి మన ఇంట్లో ఉన్నటువంటి చెడును, నకారాత్మక శక్తులను, జ్యేష్ఠాదేవిని బయటకు పంపించేసి లక్ష్మీదేవి మన ఇంటి లోపలికి అడుగు పెట్టాలంటే ఖచ్చితంగా శనివారం రోజు గుమ్మం మీద ఇది చల్లుకోవాలి. శనివారం అంటే వెంకటేశ్వర స్వామికే కాదు, లక్ష్మీదేవికి కూడా ఇష్టమైన రోజు. ఈ పరిహారాన్ని రాత్రి 6:30 నుండి 9:30 మధ్యలో చేసుకోవాలి. ఏమీ లేదు, ఒక చిన్న గాజు గ్లాసులో లేదా గిన్నెలో 2 టీ స్పూన్ల పాలు తీసుకోండి. పచ్చిపాలు కానీ లేదా కాచి చల్లార్చినవి కానీ తీసుకోండి. ఏవి తీసుకున్నా పర్వాలేదు. తీసుకొని ఆ పాలల్లో చిటికెడు కుంకుమ, చిటికెడు పసుపు, 5 లేదా 6 చుక్కల అత్తరు వేయండి. అత్తరు లేకపోతే రోజు వాటర్ను కూడా వేసుకోవచ్చు. ఇక చివర్లో చిటికెడంతా ఉప్పును కూడా పాలల్లో కలపాలి. ఉప్పు అంటే లక్ష్మీదేవికి ఎంతో ప్రీతి. ఉప్పుకు, పాలకు లక్ష్మీదేవికి దగ్గర సంబంధాలు ఉన్నాయి. ఇలా ఇవన్నీ కలిపిన పాలను గుమ్మం దగ్గర చిలకరించాలి. అంటే కుడివైపు 2 చుక్కలు, ఎడమవైపు 2 చుక్కలు చిలకరిస్తే సరిపోతుంది. ఇలా శనివారం రోజు పాలను గుమ్మం దగ్గర చల్లటం వల్ల అందులో కలిపిన వస్తువులు పరమ పవిత్రంగా మారి మీకు అద్భుతమైన ఫలితాలను తెచ్చిపెట్టి మీ జీవితాన్ని మార్చేస్తాయి. మీ ఇంట్లోకి ధనం వచ్చేలాగా చేస్తాయి. అంతా మంచి జరిగేలాగా చేస్తాయి. కుంకుమ, పసుపు శుభాలను సూచిస్తాయి. అత్తరు లక్ష్మీదేవి రాకను సూచిస్తుంది. వీటన్నిటినీ పాలల్లో కలిపి గుమ్మం మీద చల్లటం వలన మీ ఇంటికి పట్టిన దరిద్రమంతా కూడా పోతుంది. అదృష్టం మిమ్మల్ని వరిస్తుంది. లక్షలు కాదు, కోట్లు వచ్చి పడతాయి. మీరు కోరుకున్నంత ధనం వస్తుంది. మీరు పట్టిందల్లా బంగారం అవుతుంది. లక్ష్మీదేవి అనుగ్రహం పుష్కలంగా దొరుకుతుంది. కనుక మీరు కూడా ఈ శనివారం రోజు రాత్రికి గుమ్మం మీద ఈ పాలను చల్లి శుభ ఫలితాలను పొంది ఆనందంగా జీవించండి. రేపే ఆషాఢ శనివారం. ఆషాఢ మాసంలో వచ్చే శనివారాలంటే వెంకటేశ్వర స్వామి వారికి ఎంతో ఇష్టం. ఈరోజు స్వామివారి ఆలయాలలో ప్రత్యేకంగా పూజలు చేస్తారు. అయితే ఈ ఆషాఢ శనివారం రోజు రహస్యంగా రాత్రికి 5 రూపాయలతో ఒక చిన్న పరిహారం చేసుకుంటే చాలు. 5 కోట్ల అప్పు ఉన్నా తీరిపోతుంది. విపరీతంగా డబ్బు కలిసి వస్తుంది. రాత్రికి రాత్రే మీ జీవితం మారిపోతుంది. మీరు పట్టిందల్లా బంగారం అవుతుంది. ఇక పేదవాడైనా సరే కోటీశ్వరుడిగా మారే అవకాశాలు వస్తాయి. 5 రూపాయలతో ఈ చిన్న పరిహారం చేసుకుంటే చాలు. ఒకరి దగ్గర అప్పు తీసుకునే స్థాయి నుండి ఒకరికి అప్పు ఇచ్చే స్థాయికి ఎదుగుతారు. ఎందుకంటే ఈ 5 రూపాయల పరిహారానికి అంతటి శక్తి ఉంది. మరి ఇంతకీ ఆషాఢ శనివారం రోజు 5 రూపాయలతో ఏం చేస్తే అప్పులన్నీ కూడా తీరిపోతాయి అనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము. 5 అనేది అదృష్ట సంఖ్య, లక్ష్మీదేవికి ఇష్టమైన సంఖ్య. అందుకే 5 రూపాయలను అదృష్ట చిహ్నంగా భావిస్తూ ఉంటారు. 5 రూపాయలతో ఎటువంటి పరిహారాలు చేసినా అద్భుతమైన ఫలితాలు వస్తాయి. అంతేకాదు 5 రూపాయల బిల్లకు ఉన్న కష్టాలను తొలగించే శక్తులు ఉంటాయి. మన అప్పులను తీర్చేసే శక్తులు ఉంటాయి. అందుకే మీరు ఈ ఆషాఢ శనివారం రోజు చక్కగా రాత్రి సమయంలో ఒక 5 రూపాయల బిల్లను తీసుకోండి. రాత్రి 6 నుండి 12 గంటల మధ్యలో ఎప్పుడైనా సరే ఈ పరిహారం చేసుకోవచ్చు. ముందు 5 రూపాయల బిల్ల ఒకటి తీసుకొని దానిని ఒక గిన్నెలో వేయండి. తర్వాత ఈ 5 రూపాయల బిల్ల మీద ఒక చుక్క అత్తరును కూడా వేయండి. ఆ తర్వాత 2 స్పూన్ల పసుపును వేయండి. ఎందుకంటే పసుపు కూడా చాలా మంచి పదార్థం. పసుపు మనకు ఉండే సమస్యలను,
అప్పులను తొలగించే శక్తిని కలిగి ఉంటుంది కనుక వీటన్నిటిని గిన్నెలో వేసి ఆ గిన్నెలోనే కొన్ని నీళ్లు పోసి ఈ పసుపును ఒక ఉండలాగా చుట్టండి. ఆ ఉండ లోపల 5 రూపాయల కాయిన్ ఉండేలాగా ఇక్కడ చూపిస్తున్నట్లుగా చుట్టేయండి. తర్వాత ఈ పసుపు ఉండను మీ కుడి చేతితో పట్టుకుని వెంకటేశ్వర స్వామి వారి ఫోటో ముందు నిలబడి మీ కోరికను చెప్పుకోండి. స్వామి, మాకు తీవ్రమైన అప్పులు ఉన్నాయి. ఆ అప్పులు తీరి మేము కూడా ధనవంతులుగా మారాలి. మేము కూడా అప్పులిచ్చే స్టేజ్కి రావాలి అని సంకల్పం చెప్పుకొని ఆ పసుపు ఉండను వెంకటేశ్వర స్వామి వారి ఫోటో ముందు పెట్టి వదిలివేయండి. అలా వారం పాటు వదిలేసి మళ్ళీ వచ్చే శనివారం రోజు ఉదయం పూట ఈ పసుపు ఉండను తీసి మీకు దగ్గరలో ఉన్న స్వామివారి గుడికి వెళ్ళి హుండీలో వేసేయండి. ఇలా మొత్తం 3 శనివారాల పాటు ఈ 5 రూపాయల బిళ్ళ పరిహారం చేసుకుంటే ఖచ్చితంగా మీ అప్పులన్నీ కూడా తీరిపోతాయి. వేలల్లో అప్పులు ఉన్నా, లక్షల్లో అప్పులు ఉన్నా, కోట్లల్లో అప్పులు ఉన్నా తీరిపోతాయి. ఎంత అప్పైనా తీరుతుంది. మీ సంపాదన విపరీతంగా పెరుగుతుంది. స్వామివారి కృపతో గొప్ప స్థాయికి వస్తారు. కాబట్టి మీరు కూడా ఆషాఢ శనివారం రోజు రాత్రి సమయంలో 5 రూపాయలతో ఇలా చేసి శుభ ఫలితాలను పొందండి. అమెజాన్లో బెస్ట్ డిస్కౌంట్స్ కోసం వీడియో డిస్క్రిప్షన్లో లింకు ఉంది, చూడండి. అలాగే మా టెలిగ్రామ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.